లాలికి పోయిండా అప్పుడెటు పోయిండు అడుగు అప్పుడు బైక్ అడుగు పోయిండా డైరెక్ట్ అయితే ఇప్పుడు డిన్నరే చేస్తున్నాము. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా రైస్ అయితే వండింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇదేంటి ఏం పచ్చడి కాకరకాయ పచ్చడి చేసింది. సో ఇదైతే తింటాను. అలాగే మా అక్క చేసిన సాంబార్. సో ఎవర్ గ్రీన్ సాంబార్ బాగా అంటే చాలా బాగా చేసింది ఈరోజు చారు అయితే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి వెనస్డే రోజు చేసిన బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫంక్షన్ కి వెళ్తున్నాను. యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళ కొడుకుది గృహప్రవేశం ఉంది. మా హస్బెండ్ అయితే ఫంక్షన్ కి రావడం లేదు. ఇంకా తన కోసం అయితే వంట ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్ గా ఇంటి దగ్గరే ఉంటేనేమో ఆఫ్టర్నూన్ అయితే ప్రిపేర్ చేస్తాను కదా వంట. ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ లేచి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా వంట కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చిక్కుడుకాయ టమాటా కూడా త్వరగా అయిపోతుంది. చిక్కుడుకాయ కూడా ముందు రోజు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. రైస్ కూడా కడిగి పెట్టాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు అయితే పెట్టుకుంటా అని చెప్పారు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తాను. ఈ మధ్యన అయితే మొలకలు కూడా నానబెట్టుకోలేదు, తిరగడమే అవుతుంది. ఇంకా అందుకని బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ తింటున్నాను. ఆ రోజు అయితే మార్నింగే లేచి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా వంట, టిఫిన్, బౌల్స్ వాష్ చేసుకోవాలి, బట్టలు వాష్ చేసుకోవాలి అనేసి ఇంకా స్పీడ్ గా అయితే లేచాను. ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయాను. టైం కూడా 8 అవుతుంది. ఎందుకంటే చాలా లాంగ్. గృహప్రవేశం వచ్చేసి వర్గల్ దగ్గర అండి. మా హస్బెండ్ అయితే ఇంకా మాకు దగ్గరలో ఉన్నాం టౌన్ కి వచ్చి దించాడు. ఇంకా అక్కడ నుండి అయితే వెళ్తున్నాను. వర్గల్ అంటే నియర్ టు ఇంకా హైదరాబాద్ కి దగ్గరే ఉంటుంది. అందుకని లేట్ అవుతుంది. ఒక 2 hours అయినా టైం పడుతుంది అనేసి ఇంకా బస్ దగ్గర అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. నేను వచ్చేసి సిద్దిపేట దాకా వచ్చేసాను. మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. మా మమ్మీ, పెద్దమ్మ వాళ్ళు అందరూ ముందు రోజే వెళ్ళిపోయారు. మేము మాత్రం ఫంక్షన్ రోజే వెళ్తున్నాము. మా సిస్టర్ కూడా కాల్ చేశాను. తను కూడా ఇంకా హైదరాబాద్ నుండి అయితే స్టార్ట్ అయ్యింది. బస్సులో అయితే ఫుల్ రష్ గా ఉన్నారు. ఇంకా నాకైతే సీట్ దొరకలేదు. ఒక 40 minutes అయితే నిల్చున్నాను. ఇంకా తర్వాత అయితే సీటు దొరికింది. ఇంకా దిగేసాను. ఇదేవండి వర్గల్ కమాన్ వచ్చేసి. మా అక్క కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే రాలేదు. తన కోసమే ఒక 10 minutes అయితే దిగుతా అని చెప్పింది. సో ఇక్కడ వర్గల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. ఈరోజు కొంచెం వెదర్ కూడా ఇది చల్లగా ఉంది. వర్గల్ కమాన్ దగ్గర ఒక 10 minutes వెయిట్ చేయగానే ఇంకా మా రిలేటివ్స్ కూడా వచ్చారు. ఇంకా అత్తమ్మ, అలాగే బాబాయ్ పిన్ని, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు, కోడలు, బిడ్డ అందరం కలుసుకున్నాము. ఇంకా మా సిస్టర్ అయితే రాలేదు. ఒక 10 minutes అయితే వస్తా అని చెప్పింది. కాల్ చేశాను. తనైతే క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఇంకా వచ్చింది అక్క అయితే. డాడీ ఎక్కించి వేయండా? సరే, ఏడికి వచ్చినావు మరి? అమ్మమ్మ తాత పోతున్నావు. తాత సరిపోయింది నీకు? సరిపోయిందా? ఫంక్షన్ దగ్గర అయితే ఏమి వీడియో తీయలేదు. ఇక్కడ అందరం కలిసి అయితే ముచ్చట పెడుతున్నాం. పెద్దమ్మ, అక్క, అమ్మమ్మ, ఇంకా వేరే పెద్దమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరు కలిసారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజైతే అక్క అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది, చాలా డేస్ అవుతుంది అనేసి. బట్ ఇంకా నన్ను కూడా రమ్మంది. నేనైతే వెళ్ళలేదు. ఫ్రైడే రోజు వస్తా అని చెప్పాను. ఇంకా వెనస్డే రోజు వ్లాగ్ అయితే అంతే అండి. ఇంకా థర్స్డే రోజు ఏం చేయలేదు. ఇది ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఏమీ చేయలేదు. ఆ రోజు ఫుల్ అంటే ఫుల్ వాన పడుతుంది. వర్షం ఎండేస్తుంది, చూద్దాం. మా హస్బెండ్ కి అయితే వంట కూడా చేసేసాను. ఇంకా వర్షంలో అయినా సరే వెళ్దాము అనేసి మార్నింగ్ అయితే ఇక్కడ పిల్లల బస్సు ఉంటుంది, స్కూల్ బస్సు. ఇంకా అందులో వెళ్తే టైం సేవ్ అవుతుంది అనేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. అంటే ఆటో మళ్ళీ నిండడానికి టైం పడుతుంది. 10 members అయితేనే వస్తారు. అందుకని ఇంకా మార్నింగ్ అయితే 8:30కి ఉంది. 8:45కి అయితే బస్సు ఒకటి ఉంది. అందుకని ఇంకా వచ్చేసాను. ఇక్కడైతే దిగిపోతున్నాను. మళ్ళీ వేరే ఒక బస్సు అయితే ఎక్కాలి. ఇంకా పిల్లలందరూ కూడా స్కూల్ కి వెళ్తున్నారు. అందరూ కూడా బాయ్ అక్క అని చెప్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయి. ఇంకా బస్సు అయితే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఒక బస్సు అయితే వచ్చేసింది.
అంటే ఇది వెళ్ళిన ఒక 10 minutesకే బస్ వచ్చింది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇంకా అదే అండి. మా ఊరికి కొంచెం దూరం ఉండగానే ఇంకా మా డాడీకి అయితే కాల్ చేశాను. మా డాడీ కూడా వచ్చాడు. ఇంకా ఆ రోజు అయితే ఫ్రైడే రోజు మార్కెట్ ఉంటుంది మాకు టౌన్ లో. అయితే ఎక్కడ అంగడి జరిగితే అక్కడికి వెళ్తారన్నమాట. అదే ఫోన్ చేసి చెప్పింది మళ్ళీ టమాటాలు తీసుకురావే అని. నీ చెప్పింది వచ్చేటప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఇంకా టైం కాలే కదా. ఏం చేస్తున్నావు కన్నయ్య? ఫోన్ చూస్తున్నావా? ఇక ఫోనేనా నీకు? పోదాం ఇక బ్యాగ్లా చదువుతా. నువ్వు ఫోనే చూస్తున్నావు కదా. నువ్వా ఉయ్యాల ఊగుతావు? నువ్వు ఊగుతావా? ఉయ్యాల ఎవరు కట్టిరు నీకు? తాత కట్టిండా? ఆమె తిన్నావా? ఏం తిన్నావు? ఆమె కూడా తిన్నావా? ఎవరు చేసిల్లు? నా తాతని తీస్తా. ఆమె ఎవరు చేసిల్లు? అమ్మమ్మ వేసిందా? పిన్ ఎత్తుకుంటది, నువ్వు ఎత్తుకోవద్దు. బయటకి తీసుకోదా? ఏడికేడికి సూపర్ వాషింగ్ కన్నయ్య. ఏమైంది అది? పొద్దుగాలు చేసిండు అత్తన్నాయి మాయ చూసిన నువ్వు పోయేటప్పుడు చినుకులు వస్తున్నాయి కదా అన్నావు కదా. ఎటు వాకింగా? ఆయన కూడా వస్తుందా రోజు? బాగుంది. బాగుందా? మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేసి రాలేదు. ఇంకా రాగానే అన్నం అయితే తిన్నాము అందరం కలిసి. మా సిస్టర్ అయితే పప్పు చారు చాలా అంటే చాలా బాగా చేసింది. చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. ఇంకా తిన్న తర్వాత అయితే కాకరకాయలు అయితే మొన్న మామయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడైతే వాళ్ళకి తోట ఉంది. ఇంకా కొన్ని కాకరకాయలు అయితే మమ్మీ తీసుకొచ్చింది. ఒక 2 kgs అవుతాయి కావచ్చు. ఇంకా అందుకని చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి అనేసి ఇవన్నీ కూడా వాష్ చేసి గీరి తర్వాత వాష్ అయితే చేస్తున్నాము. కాకరకాయల మీద ఉన్న పొట్టు తీసుకున్న తర్వాత ఇలా చిన్నగా రౌండ్ గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మా సిస్టర్ మా మమ్మీ ఇద్దరైతే కట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. పచ్చడి కూడా మీకు ఒకవేళ కావాలి అంటే పొట్టుతోటే కూడా పచ్చడి అనేది చేసుకోవచ్చు. ఇంకా మధ్యలో ఉన్న సీడ్ మాత్రం తీసేసుకోవాలి. ఇక్కడ మా కన్నయ్యనైతే ఫుల్ అంటే ఫుల్ ఏడ్చాడు అప్పుడైతే. ఎందుకు అంటే కొంచెం నిద్రకు వచ్చాడు. ఇంకా మా అక్క అప్పుడే స్నానం పోపించింది. చాలా అంటే చాలా ఏడ్చి పడుకున్నాడు. ఇంకా మేమైతే ఇక్కడ చట్నీ ఎక్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా చూపిస్తున్నా చూడండి, సీడ్స్ అన్ని కూడా అందులో నుండి తీసేయాలి. మా మమ్మీ చాలా టైమ్స్ అయితే కాకరకాయ పచ్చడి అయితే పెట్టింది. ఇంకా నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నా కాకరకాయ పచ్చడి. అంతకుముందు పెట్టినప్పుడు తీసుకొచ్చుకున్నాను కానీ ఇలా ప్రాసెస్ అనేది నాకైతే సరిగ్గా తెలియదు. ఇక్కడ అయితే మంచిగా ముక్కలన్నీ మంచిగా వాష్ చేసుకొని కడిగి ఇలా సీడ్స్ అయితే తీసి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి బాగా. ఇందులో ఉన్న రసం అనేది బయటకు వస్తేనే మనకి చేదు అనేది పోతుంది. మీకు కావాలి అనుకుంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పసుపు ఏం యాడ్ చేయట్లేదు. మా మమ్మీ ఓన్లీ సాల్ట్ వేసుకొని రింగ్స్ అనేది
కలుపుతుంది. కాకరకాయల నుండి అయితే జ్యూస్ అయితే చాలా వచ్చింది. ఇంకా సాల్ట్ వేసుకొని మనం కలుపుకున్నాం కాబట్టి చేదు కూడా ఉండదు కాకరకాయ పచ్చడి అనేది కూడా. ఇక్కడ జ్యూస్ అయితే చూపిస్తున్నాను చూడండి, చాలా అంటే చాలా వచ్చింది. ఇంకా మా అక్కనైతే కాకరకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై చేస్తుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే మనం కాకరకాయ ముక్కలన్నీ కూడా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటేనే మనకి మంచిగా వేగుతాయి కాకరకాయ వక్కలన్నీ కూడా. కాకరకాయ పచ్చడి కూడా ఇంకా పెట్టలేదు. మా కన్నయ్య అయితే మళ్ళీ లేచాడు. ఇంకా లేచిన వెంటనే ఇక్కడ డీప్ ఫ్రై చేస్తుంది కదా, ఏమైనా తింటా అని చెప్పాడు. అందుకే ఇంకా మా మమ్మీ అయితే పాపడాలు వేయించింది. ఏం పెట్టినావు? పాపడాలా? పాపడాలు పెట్టినావా? తాతకు మొక్కుతున్నావా? అబ్బో సూపర్, తెచ్చుకో. ఎవరు చేసిర్రే పాపడాలు? అమ్మమ్మ వేసిందా? నేను తీసుకో అన్న ఒక్కటి మళ్ళీ తెచ్చిస్తా, నీకు తెచ్చిస్తా. తీసుకో, పెట్టిన తిందుదా మరి. అన్నం తినవా? నాకు ఇస్తావా కన్నయ్య? మధ్యలో మనిషి అయితే ఏమైనా కావాలి స్నాక్స్ అని ఇచ్చాడు. ఇంట్లో అయితే ఏం లేవు ప్రజెంట్. ఇలా వడియాలు అయితే ఉన్నాయి. ఇలా మా అమ్మని అయితే మధ్యలో కాకరకాయ ఫ్రై చేసినప్పుడు ఇలా ఫ్రై అయితే చేసేసింది. మనిషి ఎప్పుడు తిందాము అన్నట్టు మోస్తున్నాడు. అంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే. మా అమ్మ నిన్న నైట్ అయితే సరపిండి పెట్టింది. మా చెల్లె ఇవాళ వస్తుందని చెప్పేసి ఒక గిన్నెకైతే ఇలా నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసింది పిండి. ఇప్పుడు మా చెల్లి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే అన్నం తినేసింది. తర్వాత మధ్యాహ్నం వరకు ఇప్పుడు టైం 3:30 అవుతుంది. ఇప్పుడైతే మా అమ్మ సరిపిండి అయితే ఇందాక పాపడాలు వేయించింది కదా, అదే గిన్నెలో అయితే సరిపిండి అయితే పెడుతుంది. చాలా టేస్ట్గా ఉంది. మా అమ్మ సరిపిండి చాలా పెడుతుంది. 12 నుండి స్టార్ట్ చేస్తే 4 వరకు పచ్చడి పెట్టడానికి టైం సరిపోయింది. ఇంకా ఇక్కడ వెల్లిపాయలు కూడా తీసాము. ఫ్రెష్ గా తీసుకొని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కాకరకాయ పచ్చడి. కళ్ళలో పడుతుంది. మస్తు మాడిపోతుంది అది. తీసుకో, ఒక్కటి తీసుకో, దూరం మీద పడుతుంది. ఏం కాదు, అది అయితే కాదు, అట్లా వేసినట్టు వేసుకున్నట్టు. ఇంకా వెళ్ళిపోయాను. ఇంకా 5 ఇంకేమి రావాలి. నువ్వు ఇక్కడికి రాకు, నువ్వు దూరం ఉండు. ఇష్ట అంటుంది మరి, మీద పడుతుంది. గిటే మమ్మీ కొడుతుంది మళ్ళీ. కాకరకాయ పచ్చడికి అయితే పోపు పెడుతుంది మా మమ్మీ. ఇంకా ఇందులో అయితే ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా కారం అయితే వేసుకోవద్దు. వేడి అంతా చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కారం అనేది యాడ్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు అనేది ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తే కూడా సౌండ్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా ఫస్ట్ వేయించినవి కొన్ని గ్రీన్ కలర్గా ఉంది. సో మా మమ్మీ అయితే ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇలా ముట్టుకుంటేనే క్రిస్పీగా మనకు సౌండ్ కూడా వినిపిస్తుంది. సరే, అందులో మెంతులు, జీలకర్ర అంతేనా మమ్మీ? ఇలా ఇక చపాతీగా చేసుకుంటాం కదా, దాని మీదనే అంటుంది పీట మీద. ఇంకా మిక్సీలో అయితే ఏం మిక్సీ పట్టుకోవటం లేదు. ఎప్పుడు ఇస్తుందా, ఎప్పుడు దీన్ని అందామా అని చూస్తాడు. నీకు ఎందుకన్నయ్యా? నువ్వు అంటావా? అట్లా అంటావా? అమ్మమ్మ ఇస్తలేదా? ఇయ్యమను, అమ్మమ్మ ఇయ్యు అను. ఇస్తుందంట. ఆగు,
మరి నీకెందుకు, నువ్వు చేస్తావా? నువ్వు అట్లా అంటావా? సరే. ఏం చేస్తున్నావు రిషి? ఏమంటున్నావు? పౌడర్ అంటున్నావా? ఇప్పుడు నువ్వు అనకపోతే ఏంటి? మెంతులప్పుడు ఆయనతో పోసినావు అనుకో, అమ్మమ్మ వచ్చి మన ఇద్దరిని కొడుతుంది. పెద్ద మనిషిలాగా ఇంకా చట్ల ముఖం పెట్టుకొని ఈ చిన్న మూతి వాడికి ఎందుకో. చాలు ఇక, చాలు చాలు. తర్వాత ఇద్దరు కలిసి అయితే ఇలా మెంతుల పొడి మంచిగా మెత్తగా వేసారు మా చెల్లె ఉన్ను మా రిషి. మెంతులు అండ్ జీలకర్ర. మా అమ్మ మిక్సీలో వేయమంటే వేయను, ఇట్లానే బాగుంటుంది అని చెప్పేసి ఇలా వేసింది. చిన్న రోజులు అయితే మా ఇంట్లో లేదు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. మా చెల్లె ఉన్ను రిషి నేను చేస్తా అంటే నేను చేస్తాను, ఇద్దరు. మా రిషి అయితే అస్సలు చేయనియట్లేదు మా చెల్లెని. వాడు కొడుతున్నాడు మా చెల్లిని ఇయ్యమని. ఈ పచ్చి ఎల్లిపాయలు కొంచెం వేయించలే. పచ్చిది వేసింది. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడైతే కొన్ని వెల్లిపాయలు వేసింది. అవి ఫ్రై అయిన తర్వాత మనకు పచ్చిగా ఉంటుంది కదా వెల్లిపాయ ముద్ద, అది వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ పచ్చడి. ఆయిల్ అంతా చల్లారిన తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి తగినంత. ఇంకా ఇక్కడైతే యాడ్ చేస్తుంది మా మమ్మీ కూడా. చాలు, పంపించిందే కదా. ఇప్పుడు రంగరి ఇచ్చింది నాది. ఇంకా మెంతులు జీలకర్ర పౌడర్, కారం పొడి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కదా. వెల్లుల్లి స్మెల్ కూడా, వెల్లుల్లి మళ్ళీ ఫ్రెష్గా రంగరించి పెట్టింది మెంతులు జీలకర్ర పౌడర్, అది కూడా స్మెల్ అయితే సూపర్ వస్తుంది. స్మెల్ వస్తుందా? నువ్వు తింటావా? తింటావా? లెమన్, లెమన్ అది లెమన్. కాకరకాయ ఇట్లా పచ్చడి పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మీ ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. 15 రోజుల వరకు కూడా ఈ పచ్చడి నిల్వ అయితే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లెమన్ జ్యూస్ అమ్మమ్మ ఎట్లా పెడుతుంది చూడు, జ్యూస్ వస్తుంది చూడు, కొత్తగా అనిపిస్తుంది కదా కన్నయ్య నీకు. నువ్వు కూడా అంటావు అట్లా. అంటావా? నువ్వేమైనా తెచ్చుకోపోతా చాలా ఒక్కటి చాలు చాలు సరిపోతుంది. లెమన్ జ్యూస్ నువ్వు అంటూ పట్టుకో. మా కన్నయ్య కూడా అంటాడు, మా కన్నయ్యనైతే అన్నిట్లో ముందుంటా నేను అంటాడు. చాలు బెట్ట చాలు. నీ రెక్కలైనా వస్తాను, నాయన వస్తాను, నువ్వేమంటే ఇటు వస్తుంది ఇటు వస్తుంది. అయ్యో ఇల్లు వచ్చాయి. చాలు బయట ఎర్రగా వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇట్లా వాటర్ జ్యూస్ రాలేదు కదా, తర్వాత వస్తుంది ఆయిల్.
నీకు ఎందుకన్నాయి అంత కష్టం మరి అన్నావా? సరే మరి ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఏమనద్దు మళ్ళీ 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఒకసారి మళ్ళీ చూస్తే కొంచెం తెలుస్తుంది. అప్పుడు కావాలంటే వేసుకోవచ్చు. వక్కకైతే మంచిగా ఉంది ఉప్పు. ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత తెలియదు. నూనె గంటగానే ఉంది చాలు, ఇంకెందుకు నూనె? అప్పుడు గట్ల కనబడ్డది. నీకెందుకు అది చాలు. కింద అట్లా పెట్టద్దు, అమ్మమ్మ కొడుతున్నారు. నాని అది ఎందుకే? అది ఏంటిది? నిమ్మకాయనా? సార్ బాగున్నారా? ఏమో బాబు మా ఇంటికి వచ్చిన మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆవిడే అంటాను. ఇప్పటిదాకా మా అమ్మ కాకరకాయ పచ్చడి పెట్టింది. ఫోన్ నాకు లేదు, మా చెల్లి దగ్గర వెనక వికెట్లు మస్తు పెట్టిండు కదరా తాత. కొట్టు 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 కొట్టు. ఓ సూపర్ క్యాచ్. గట్ల ఆడద్దు, గదే మాట ఆడనే ఉండి కొట్టాలి. గట్లే గట్ల. కాకరకాయ పచ్చడి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా రిషి అయితే బయట బాల్ ఆడదాం అంటే ఇంకా మా డాడీ కూడా ఆడుతున్నాడు. ఇంకా ఇక్కడే టైం పాస్ అయితే అవుతుంది మాకు. టైం కూడా 5 అవుతుంది. ఇంకా నన్ను కూడా ఆడమన్నాడు. తాకిందా? అట్లా అనద్దు, కింద పెట్టాను. ఇందాక నేను చూపించిన కదా. సరేనా? గుడ్. ఎట్లా నాలి? గట్టిగా అను అను. బాల్ వచ్చినాకనే పోవాలి. బాల్ వస్తుంది మన దగ్గరికి, నువ్వు పైన తాకుతుంది. గాలి పోయిందా? మళ్ళీ బ్యాక్ బ్యాక్. నువ్వు పోవద్దు, బాలే వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఇటు కొంచెం. ఈ బాల్ ఏమైంది? తేపో అబ్బా, చల్లగా వస్తుంది. మా మమ్మీ బతుకమ్మకి పట్టుగుచ్చు అన్నీ కూడా పెట్టింది. బట్ ఇంకా ఇక్కడైతే తింటుంది. వదిలి కానీ కాదు, పురుగు వస్తుంది బాగా. ఆకు పురుగు బాగుంది కానీ. తాకిందా? బతుకమ్మకు పెడితే సంక్రాంతికి వస్తాయి పువ్వులు. ఎప్పుడు పెట్టినా మా మమ్మీ అంట. మమ్మీ ఎప్పుడు పెట్టినా కూడా బతుకమ్మకు రావు పువ్వులు, సంక్రాంతికి వస్తాయి. మధ్యాహ్నం అయితే అన్నం తినలేదు. 11కి తిన్నాము. ఇంకా లేట్ అయిపోయింది అనేసి ఆకలి కూడా అవ్వలేదు. మధ్యలో మా మమ్మీ అయితే సరపిండి పెట్టింది కదా. ఇంకా ఇక్కడ మా కన్నయ్య గిట్ల మేము అందరం ఆడుతుంటే మధ్యలో తీసుకొచ్చి ఇచ్చింది. చాయ్ కూడా పెట్టేసింది. ఇంకా మా కన్నయ్య అయితే బాలే ఆడమని అయితే చాలా టైమ్స్ ఇంకా అడిగాడు. మా డాడీ నేనైతే చాలాసేపు ఒక 1 అవర్ దాకా ఆడాము. ఇంకా మా డాడీ అయితే వాటర్కి వెళ్తుంటే ఏడుస్తున్నాడు. డాడీ తర్వాత తాత ఇప్పుడు తాతి వాటర్ తీసుకురావడానికి పోయిండు. వస్తాడు రా, వస్తాడు మళ్ళీ. ఇప్పుడు వస్తాడు. పడుతుందా? ఉంటేనేమో ఇక లేకుంటే మాట్లాడు. చాలు చాలు, వద్దు వద్దు, వాటర్ పడితే. మా డాడీ మా డాడీ మా డాడీ మా డాడీ అయిన తర్వాతనే మీ తాత. మా డాడీ మా డాడీ లే. నువ్వు అక్కడికి హైదరాబాద్కి పోతే నువ్వు ఫోన్ మాట్లాడవు కదా తాతతోటి? మాట్లాడవు కదా? అది ఎటు పోయిండు కన్నయ్య? లాలికి పోయిండా?
అప్పుడు ఎటు వేయండి అడుగు అప్పుడు బాయ్ కాడికి వెండా ప్లేస్ కచ్చుకోం ఆహా ఏ కన్నయ్య అట్లా వేయద్దు మా మమ్మీ ఇంకా బయటకి అయితే తీసుకువెళ్ళింది కన్నయ్యని. ఇక్కడ మా డాడీ వచ్చిన తర్వాత ఇంకా మా డాడీ ఫోన్లో ఆ కుంతాల జలపాతంకి వెళ్ళిన కదా ఆ వీడియో అయితే పెట్టించాను డాడీ ఫోన్లో. ఇంకా మా కన్నయ్యని అయితే అస్సలు చూడనివ్వట్లేదు. ఇక్కడ బయటనైతే మాకు చల్లగా ఉంటుంది. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా బయటనే కూర్చుంటాం. రైస్ కూడా వండింది. ఇంకా నైట్ డిన్నర్కి అయితే అన్నం తినాలి. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ఏం చేయలేదు, డైరెక్ట్ అయితే ఇప్పుడు డిన్నరే చేస్తున్నాము. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా రైస్ అయితే వండింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇదేంటి ఏం పచ్చడి, కాకరకాయ పచ్చడి చేసింది. సో ఇదైతే తింటాను. అలాగే మా అక్క చేసిన సాంబార్, సో ఎవర్ గ్రీన్ సాంబార్ బాగా అంటే చాలా బాగా చేసింది ఈరోజు చారు అయితే. ఇంకా మా కన్నయ్య అయితే పాపం తినకుండానే పడుకున్నాడు. మేమైతే ఇప్పుడు డిన్నర్ అయితే చేస్తున్నాం. టైం వచ్చేసి 7:16 అవుతుంది. ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాము. చాలా బాగుంటుంది. కాకరకాయ పచ్చడి చేసాం కదా. మా రిషి అయితే తినకుండానే పడుకున్నాడు. ఇంకా మేమైతే డిన్నర్ చేసాము. ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.